నిన్న సాయంత్రము మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ గారు మరియు వాళ్ళ సిబ్బంది ప్రజల వద్ద నుండి రిజిస్ట్రేషన్ సందర్భంగా నిర్దేశించినటువంటి ఫీజులకు మించి ఎక్కువ డబ్బును లంచంగా వసూలు చేస్తున్నారని చెప్పి ఉన్నటువంటి సమాచారం మేరకు కడప ఏసీబీ డిఎస్పీ అయిన నేను మా సిబ్బంది అధికారులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుంచి చేపట్టినటువంటి తనిఖీల్లో భాగంగా నిన్న ఈవినింగ్ 1,25,000 రూపాయల డబ్బును మొట్టమొదటగా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఆఫీస్లో ఉన్నటువంటి ప్రజలను, ఈ ఆఫీస్లో వీళ్ళు ప్రత్యేకంగా నియమించుకొని పనిచేయించుకుంటున్నటువంటి ప్రైవేట్ పర్సన్స్ను, అదేవిధంగా లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ను అందరినీ కూడా రాత్రి వరకు కూడా స్వాధీనంలో ఉంచుకొని క్షుణ్ణంగా వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా మాకు లభించినటువంటి సొత్తులో అది ఎంత లంచము, ఎంత అది గవర్నమెంట్ డబ్బు ఉందని చెప్పి అది కూడా కూలంకషంగా ప్రతి రికార్డును కూడా పరిశీలించి విచారించిన మీదట మొత్తంగా ఒక 45,000 రూపాయలు గవర్నమెంట్ సొమ్ము అందులో ఉన్నట్లుగా, దాన్ని తీసేయగా 82,865 రూపాయలు లంచం సొమ్ముగా నిర్ధారించి అందుకు అనుగుణంగా ఒక రిపోర్టును తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్టును మా ఉన్నతాధికారులకు అటునుంచి గవర్నమెంట్కు పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చేటటువంటి తదుపరి ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.